ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటుతుందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి అధిక సంఖ్యలో ఓటర్లు ఉన్నారని, ఖచ్చితంగా గెలుపు వైసీపీదే అన్నారు. ఇక ఈ ఎన్నికల్లో సమిష్టిగా పనిచేసి విజయం సాధిద్దామన్నారు. ఎమ్మెల్సీగా గెలిపి పార్టీ అధినేతకు గిఫ్ట్ ఇద్దామని పిలుపునిచ్చారు. ఇక సూపర్ 6 పథకాలు చంద్రబాబు నెరవేర్చాలని దేవుడిని కోరుకుందామని మాజీ మంత్రి బొత్స అన్నారు. వైసీపీ విశాఖ ఎంపీటీసీ, జెడ్పీటీసీ రాయవరం మండలం అడ్రోడ్లో బొత్స ప్రత్యేక సమావేశమయ్యారు. మన తాలూకా మీ వాళ్ళకి మాటిస్తాను. ఈ పార్టీ మీ తాలూకా కష్టాన్ని తీసుకోవడానికి మీ గౌరవం తగ్గట్టు, మీ గౌరవం ఉండేటట్టు, మీ విలువలు కాపాడేటట్టు ఈ పార్టీ ఎప్పుడు మీకు అండగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి మాటగా మీకు చెప్పడానికే ఇక్కడికి మీ అందరం వచ్చాను. దానికి జ్ఞానం కావాలి, దానికి ఎన్నికలు ఈ రేపు ఎన్నికలకి దానికి కావాలి. ప్రజాస్వామ్యం బద్ధంగా జరగాలనే ఒక ఆలోచనకి ఈ ఎన్నికలు వచ్చి మనం ముందుకెళ్ళాలి. దానికోసం వచ్చాం. అంతేగాని ఏముంది ఇప్పుడు ఎమ్మెల్సీ పదవ నాకైతే వ్యక్తిగత ఎమ్మెల్సీ పదవ అయింది. నేను ఏదో భావిస్తాను. మీ దానివల్ల మీ అందరూ దీనివల్ల 15 సంవత్సరాలు రాష్ట్రంలో మంత్రి ఒకసారి పార్లమెంట్ సపోర్ట్ చేశాను, 2 సార్లు చంద్రబాబు ప్రెసిడెంట్ చేశాను. నేను చంద్రబాబు నాకు తెలుస్తాను. నాకు చిన్నప్పుడే నేను చంద్రబాబు ప్రెసిడెంట్ చేశాను. చంద్రబాబు కలిసి చేశాను. అయినా ఇంత అప్రదత్తంగా జరుగుతున్నప్పుడు, ఇంత ప్రజల్లోకి పెట్టి మోసం చేసి సాధారణ ఎన్నికల్లో ఏ రకంగా అయితే ప్రలోభ చేస్తామో అదే ప్రలోభం చేద్దాము అని అనుకోవడం అనేది పరోక్ష అనేది అది సమాజానికి వ్యవస్థకి మంచిది కాదు. ఎక్కడో దీనికి అందుకంటే పడాలి. ఆ ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు పెద్దాంతంతో నిర్ణయించి ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపు జరిగే ఎన్నికల్లో ఒక పాఠం చెప్తాం. మన తాలూకా మీ వాళ్ళకి